మెదక్ జిల్లా కోల్చాలం మండలంలో 2024 నుంచి 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఉపాధి హామీ పనులపై 15వ విడత సామాజిక ఆడిట్ గురువారం జరిగింది. కార్యక్రమంలో ఏపీడీ రంగాచారి, ఎంపీడీఓ రఫీక్ ఉన్నీసా బేగం పాల్గొన్నారు. ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు మాస్టర్ రాసే క్రమంలో కొన్ని దిద్దుబాటు లోపాలు కనిపించడంతో 3622 జరిమానా విధించాలని పేర్కొన్నారు. చిన్న తప్పులు మినహా ఏవైనా అవకతవకలు లేవని ఆడిట్ బృందం నివేదిక ఇచ్చిందన్నారు. ఈ ఏడాది 4.60 కోట్ల విలువైన పనులు ఉపాధి హామీ, పంచాయతీ రాజ్, అటవీ శాఖల ఆధ్వర్యంలో జరిగాయని తెలిపారు. కొట్టివేతలు అలాంటి 2024-25కు సంబంధించిన ఆడిట్ జరిగింది. దీనికి సంబంధించిన అన్ని ఆస్పెక్ట్స్లో వాళ్ళు ఆడిట్ చేయడం జరిగింది. పంచాయతీరాజ్, NREGS, తర్వాత ఇంకోటి ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్, ఈ 3 శాఖల యొక్క ఆడిట్ ఈరోజు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా చిన్న తప్పులు అంటే కొట్టివేతలు అలాంటివి మస్టర్స్లో ఉన్నందుకు కొన్ని రికవరీస్ పెట్టడం జరిగింది. మొత్తము మండలంలో 21 గ్రామ పంచాయతీల యొక్క ఫీల్డ్ అసిస్టెంట్లను అక్కడక్కడ తప్పులు జరగడం అంటే జస్ట్ కొట్టివేతలు అలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడానికి వాళ్ళకు పెనాల్టీస్ వేయడం జరిగింది. దీనికి సంబంధించి 3622 రూపాయలు మన ఫీల్డ్ అసిస్టెంట్లకు రికవరీ చేయడం జరుగుతుంది. ఏ ఫీల్డ్ ఇస్తారు తర్వాత 3622 రూపాయలు రికవరీ చేయడం జరుగుతుంది. అంటే సార్ మెటీరియల్ ఈసారి ఏ విలేజ్ అనేది తర్వాత ఇస్తారు వాళ్ళు, కానీ మొత్తం ఒక అబ్స్ట్రాక్ట్ లాగా ఇవ్వడం జరిగింది. 1 ఇయర్లో NREGSలో 4,56,64,013 రూపాయలకు పనులు చేయడం జరిగింది. మొత్తం ఇన్ని వర్క్స్ అని కాదు, ఐడీల ప్రకారంగా వర్క్లు అవుతాయి కాబట్టి సామాజిక తనిఖీ 15th రౌండ్ సోషల్ ఆడిట్